నమస్కారం. ఈటీవీ లైవ్ సగర్వంగా సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. సెక్స్ లో పాల్గొనేటప్పుడు చాలా మందికి ఎన్నో అపోహలు, అనుమానాలు ఉండడం చాలా సహజమైనదే. కానీ సెక్స్ లో పాల్గొన్న తర్వాత శృంగారాన్ని తనివి తీరా అనుభవిస్తున్నా కూడా కొన్ని చిన్న చిన్న అనుమానాలు అందరి మధ్యలో కలుగుతుంటాయి. కొంతమంది నైబర్ హిచ్చింగ్ అంటే చెప్పుడు మాటలు వినడం లేదా ఎవరో చెప్పింది నమ్మడం వల్ల అనేక అనుమానాలు కలుగుతాయి. నిద్ర సరిగ్గా లేకపోతే సెక్స్ పవర్ తగ్గిపోతుందని, ఉల్లిపాయ తింటే పెరుగుతుందని, లంగోటి కట్టుకుంటే శృంగారంలో ఉత్సాహంగా పాల్గొనవచ్చునని ఎంతో మంది చెప్పిన మాటలు అలాగే మనకు గుర్తుండిపోతాయి. అంతేకాదు, కడుపులో గ్యాస్ ఉన్నా, కండోమ్ వాడినా అది వీర్యంపై ప్రభావాన్ని చూపుతుందని కూడా చాలా మంది అంటుంటారు. అసలు అవన్నీ నిజమేనా? ఇలా జరిగిన సందర్భాలున్నాయా లేదా అనేది ఈరోజు డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, నిద్ర సరిగ్గా లేకపోతే సెక్స్ ఉండదా? నిద్ర సరిగ్గా మాత్రం సెక్స్ సరిగ్గా ఉండదండి. ఎందుకంటే అలసటగా ఉన్న చోట సెక్స్ ఉండదు. మా శరీరంలో అన్ని హార్మోన్స్ చక్కగా పనిచేస్తుండాలి. ఎప్పుడైతే మనిషి అలసిపోయి ఉంటాడో, నిద్ర లేకుండా ఉంటాడో, నిద్ర లేనప్పుడు మరి గ్రంథులు కూడా సరిగ్గా పనిచేయవు. మా శరీరంలో డోపమైన్ చక్కగా పనిచేయాలి, ఆక్సిటోసిన్ చక్కగా రావాలి, ఎండార్ఫిన్స్ చక్కగా రావాలి. ఇవన్నీ చక్కగా మరి అవన్నీ ఉత్పత్తి కావాలంటే మరి శరీరంలో ఒక రకమైన చక్కని ఆరోగ్యం ఉండాలి. మంచి ఆరోగ్యం ఎప్పుడు ఉంటుందంటే నిద్ర ఉన్నప్పుడే ఉంటుంది. నిద్ర లేనప్పుడు కూడా ఈ గ్రంథులను కూడా సరిగ్గా పనిచేయవు. అంచేత నిద్ర చాలా అవసరం. నిద్ర అయితే నరాలు ముందు మెదడు అలసిపోతుంది. మనం చూడండి, చాలా పనిచేసేవాడు అసలు బ్రెయిన్ పనిచేయట్లేదు, అలసిపోయింది, ఫెట్టిగ్గు అంటాం. అంటే బ్రెయిన్లో ఉంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం అన్నమాట. ఆ కెమికల్స్ సరి పనిచేయట్లేదు. ఒకటి మాత్రం గుర్తించాలండి, సెక్స్ అనేది ఒక కెమికల్ రియాక్షన్, అంతా రసాయనిక చర్యలు. మన బాడీ అంతా రసాయన చర్యలే. మనం ఏం చేస్తున్నా రసాయన చర్యలే. మనం మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, తింటున్నా, నిద్రపోతున్నా, ప్రతి రసాయనిక చర్యలే. అన్ని ఎంజైమ్స్, హార్మోన్స్ ఇవన్నీ యాక్షన్లు రావాలి. ఇవన్నీ చక్కగా పనిచేస్తుంటేనే మనకి సెక్స్ విషయంలో కూడా ఆ రసాయన చర్యలు చక్కగా పనిచేయాలి. నిద్ర లేదు అనుకోండి, అలసిపోతుంది, బాడీ కాల్సిన రెస్ట్. అంచేత నిద్ర లేని వాళ్ళల్లో సెక్స్ సరిగ్గా ఉండదు. కారణం అంటే బ్రెయిన్ సెల్స్ ఫెటీగ్, అలసిపోయి ఉంటాయి. అంచేత మంచి సెక్స్ ఉండాలంటే తప్పకుండా 8 గంటలు ఏకధాటగా నిద్రపోయి ఉంటే డే టైం అంతా చక్కగా ఉంటాం, రాత్రిపూట కూడా చక్కగా ఉంటుంది. అలసట పనికిరాదు. అలసంటే మాత్రం కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయి ఉంటాయి. అంటే నిద్ర కావాలి, నిద్ర ఉంటేనే సెక్స్ సరిగ్గా ఉంటుంది. డాక్టర్ గారు, పిల్లలు పుడితే సెక్స్ తగ్గిపోతుందా? పిల్లలు పుడితే సెక్స్ ఏం తగ్గదండి. కానీ పిల్లలు పుట్టిన ఆడవాళ్ళలో మాత్రం ఒక పిల్లలు పుట్టిన 4 ఏళ్ళు 5 ఏళ్ళ వరకు మాత్రం సెక్స్ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కారణం అంటే వాళ్ళ మనసంతా పిల్లల పెంపకం మీద డైవర్ట్ అవుతుంది. అంతే, సెక్స్ ఏం తగ్గదు. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చూసుకోవడానికి అమ్మమ్మో ఎవరు పక్కన్నారనుకోండి, అప్పుడు వీళ్ళకి బాధ్యత తక్కువైపోతుంది. అమ్మమ్మ తగ్గచ్చు, నాయనమ్మ చూసుకుంటుంటుంది పిల్లల్ని. అప్పుడు వీళ్ళు నార్మల్గా ఉంటారు. కానీ అంతా ఇంటి పని, వంట పని, పిల్లల పని అన్నీ చూసుకోగల ఒక అలసిపోయి ఉంటారు. అలసిపోయి ఇంకా సెక్స్ లేనట్లుగా ఉంటారు. మరి ఏదో భర్త కోసం ఏదో అలా పార్టిసిపేట్ చేస్తారు కానీ ఇంట్రెస్ట్ లేనట్టు ఉంటారు. భర్త అనుకుంటాడు పిల్లలు పట్టగానే వీళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది, సెక్స్ మీద ఏమి ఇంట్రెస్ట్ లేకుండా పోయినా ఉంటారు. సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఏం పోదు, ఏమాత్రం తగ్గ సెక్స్ అలాగే ఉంటుంది. అందుకని చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ సెక్స్ నార్మల్గా ఉంటుంది ఆ తల్లిలో. కారణం ఏంటి? బాధ్యతలను తగ్గిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, పిల్లలు ఆరోగ్యం బాగున్నాయి, బాలారిష్టాలు ఏమి ఉండవు, మళ్ళీ మాలైపోతారు. కేవలం మనసు డైవర్ట్ అవ్వడం, పిల్లల మీద, పిల్లల ఆరోగ్యం మీద, పిల్లలకి వాళ్ళ క్షేమం ఉంచడం వల్ల అలాగా అయిపోతుంది. కానీ ఇంకేం కాదు, పిల్లలు పుట్టడం వల్ల ఏమాత్రం కూడా సెక్స్ తగ్గదు. అది మగవాళ్ళం తగ్గదు, ఆడవాళ్ళం తగ్గదు, ఎవ్వళ్ళం తగ్గదు. కేవలం బాధ్యతలు, వేరే బాధ్యతలు వచ్చేకల్లా ఇది తగ్గినట్లు అనిపిస్తుంది, అంతేగా తగ్గదు. డాక్టర్ గారు, కడుపులో గ్యాస్ ఉంటే సెక్స్ తగ్గిపోతుందంటారా? కడుపులో గ్యాస్ ఉంటే మరి అనీజీగా ఉంటుంది కదండి. ఎప్పుడైతే సెక్స్ విషయంలో అండి ఫ్రీగా ఉండాలి. మనసులో ఏ రకమైన బాధ ఉండకూడదు. మనసు ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. మనసు ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. ఏ డిస్కంఫర్ట్ లేకుండా, ఏ బాధ లేకుండా ఉండాలి. అప్పుడే మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఆ మనసు ఉల్లాసంగా లేదు అంటే సంథింగ్ అనీజినెస్
ఒక తలకాయ నొప్పి ఉంది అనుకోండి, తలనొప్పి వస్తుంది, అలా కాళ్ళు నొప్పి ఉన్నాయి, నడు నొప్పి ఉంది, ఇవి సంథింగ్ ఉన్నాయి, బాధలు ఉంటాయి. ఒక బాధ అనేది మనిషిని అక్కడ ఆ సెక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చేస్తుంది. అంటే మనసు ఉల్లాసంగా ఉన్న చోటే సెక్స్ కూడా చక్కగా ఉంటుంది. ఉల్లాసం ఎప్పుడు ఉంటుంది? ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నప్పుడు. శారీరక ఆరోగ్యం బాగుండాలి, మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. ఇప్పుడు మనసులో యాంగ్జైటీ, టెన్షను, వరీసు ఇవన్నీ ఉన్నాయనుకోండి, సెక్స్ ఏముంటుంది? ఏముండదు. ఆరోగ్యం కడుపులో గ్యాస్ అనుడు కడుపు ఉబ్బరంగా ఉంటుంది, అనీజీగా ఉంటుంది. అనీజీగా ఉంటే సెక్స్ లేనట్లు ఉంటుంది అన్నమాట. అంతకని కాదు, ఆ గ్యాస్ పోవడానికి మందులు వాడుకున్నారు అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. అంతే. అంచేత గ్యాస్ వల్ల తగ్గడం కాదు, గ్యాస్ వల్ల వచ్చిన డిస్కంఫర్ట్, అనీజినెస్, బాధ వల్ల సెక్స్ లేనట్టు అవుతుంది. కానీ గ్యాస్ మాత్రం సెక్స్ని చంపేది. గ్యాస్ మాత్రం సెక్స్, గ్యాస్ వల్ల కలిగినటువంటి ఆ రకమైన డిస్కంఫర్ట్ వాళ్ళు సెక్స్ లేనట్టుగా చేస్తుంది. అంతే. డాక్టర్ గారు, ఉల్లిపాయ తింటే సెక్స్ పెరుగుతుందా? కొట్టిదండి. ఒక ఉల్లిపాయ వల్ల సెక్స్ పెరగదు, ఏమఉండదు. ఉల్లిపాయ తింటే సెక్స్ పెరిగితే ప్రతివాడు కాస్త ఉల్లిపాయలు తినేసేసి చక్కగా పెంచేసుకుంటారు. అదే కాదు, మన సెక్స్ పెరగాలంటే అన్ని రకాలుగా ఆహారాలు తీసుకోవాలి, ఒక్క రకమే కాదు. అయితే కొద్దిగా ఎక్కువ తక్కువలు తేడా ఉంటాయి, కానీ అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంతే కాబట్టి మన శరీరంలో ఎంజైమ్స్, ఆ ఎంజైమ్స్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి, అవి చక్కగా యాక్షన్కి వస్తాయి. అంటే ఉల్లిపాయ ఒక్కటే సెక్స్ పవర్ పెంచేస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఒట్టి ఒక ఉల్లిపాయతో ఏం జరగదు. అందుచేత అది ఒకే అపహృతమైన నిజం కాదు. డాక్టర్ గారు, బిగించి లంగోటి కడితే సెక్స్ పవర్ పదిలంగా ఉంటుందా? ఏం లేదండి, బిగించి లంగోటి కడితే సెక్స్ పదిలంగా ఉండగా ఇంకా డౌన్ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన టెస్టికల్స్ ఎప్పుడు కూడా ఫ్రీగా చక్కని గాలి పోసుకుని హాయిగా చక్కగా ఉండాలి. ఎవరైతే బిగించి లంగోటి కడతారనుకోండి, టెస్టిస్ హీట్ ఎక్కుతుంది. టెస్టిస్ హీట్ ఎక్కిపోతే టెస్టిస్ ఫంక్షను అంటే వృషణాల యొక్క పనితీరు తగ్గిపోతుంది. వృషణ పనితీరు ఏంటి? ఒకటేమో టెస్టోస్టిరోన్ మేల్ సెక్స్ హార్మోన్ ఉత్పత్తి అవడం, రెండోది వీరికణ ఉత్పత్తి. ఎప్పుడు బిగించి లంగోటి కడతారనుకోండి, హీట్ ఎక్కిపోయి టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోతుంది, సెక్స్ తగ్గుతుంది. అంతేగాని బిగించి లంగోటి కడితే సెక్స్ పెరిగిన మాట టోటల్లీ రాంగ్. దానివల్ల ఇంకా నష్టమే తప్ప లాభం లేదు. అసలు బీర్జాలు ఎప్పుడు కూడా సాగి ఉన్నట్లు వదిలిపెట్టాలండి. టైట్గా డ్రైయర్ కూడా వేయకూడదు, డ్రైయర్ కూడా లూజుగా ఉండాలి. అలాగే డ్రైయరు ఉలెన్ డ్రైయర్సు లేదా గాలైన డ్రైయర్స్ వేయకూడదు, మామూలుగా కాటన్ డ్రైయర్స్ వాడాలి, లూజుగా ఉండాలి. అంతేగాని గట్టిగా ఉన్నట్లుంటే అవి ఎప్పుడైతే బాడీ హీట్ ఎక్కితే టెస్టికల్స్ అలాగా బీజ కోసం సాగాలి, స్క్రోటం సాగాలి. సాగితే అక్కడ గాలి పోసుకుని చక్కగా చల్లగా ఉంటాయి. ఎప్పుడైతే సాగడానికి అవకాశం లేకుండా బంధించేస్తామో, ఆ బంధించడం అయిపోతుందంటే ఇంక హీట్ ఎక్కిపోయి టెస్టిస్ ఫంక్షన్ దెబ్బతినిపోతుంది. అదే బిగించి లంగోటి కట్టడం వల్ల ప్రయోజనం లేదు కదా, నష్టం ఉంది. సెక్స్ పదిలుగా ఉండదు, నష్టం కలుగుతుంది. డాక్టర్ గారు, కండోమ్ వాడితే త్వరగా వీర్యం పడదా? కండోమ్ వాడితే త్వరగా పడితే కొంతవరకు, కొంతమందికి కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లోనే అది పనిచేస్తే కానీ ఎప్పుడు కాదు. ఇప్పుడు మనకి సెక్స్ పరంగా మనకి ఒక రకమైన స్టిమ్యులేషన్ కావాలి. స్టిమ్యులేషన్ రెండు రకాలు ఉంటాయి. మన బ్రెయిన్లో లింబిక్ సిస్టమ్ ఉంది, అక్కడి నుంచి మా సెక్స్ పరంగా థాట్స్ అవన్నీ కూడా వస్తాయి. సెక్స్ థాట్స్ వచ్చి అక్కడి నుంచి సిక్కెట్స్ మెరుపులాగా ఆలోచన చేసి పురుషాంగాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. పురుషాంగాలు రక్తాలను వ్యాపోచిస్తాయి, చక్కగా ఇంకా ఎక్కువ ఒక్కసారి వీసుకెళ్ళం అనేటు అవుతాం. అలాగే కింద నుంచి రిఫ్లెక్స్ యాక్షన్ అంటాం, ఇక పినైల్ రిఫ్లెక్స్ యాక్షన్, ఇది ఒక్కోసారి కింద పైకి వెళ్ళదు. ఎవరైనా పురుషాంగా ఇలా స్టిమ్యులేట్ చేస్తారు అనుకోండి, స్టిమ్యులేట్ చేస్తుంటే ఆ రిఫ్లెక్స్ యాక్షన్ వల్ల బ్రెయిన్లో లింబిక్ సిస్టమ్ అక్కడ స్టిమ్యులేట్ అయ్యి వెంటనే మళ్ళీ దానికి అక్కడి నుంచి మరి తిరిగి బయామీడియా వచ్చి మరి కిందకు వచ్చేసి మళ్ళీ ఆ వీరియస్ కన్నా ఏటు చేస్తామన్నమాట. ఎప్పుడైతే కండోమ్ వాడతారో, కండోమ్ వాడినప్పుడు కింద నుంచి వెళ్ళే రిఫ్లెక్స్ యాక్షన్ తక్కువ అవుతుంది. కానీ ఆపోజిట్ పార్ట్నరు చాలా సెక్సీగా ఉండము, ఆపోజిట్ పార్ట్నరు బాగా స్టిమ్యులేట్ చేయడము, అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా సెక్సీగా ఉండడం జరిగితే ఈ ఒకటే కాదు, 4 కండోములు వేసినా సరే వెంటనే వీర్యం పడిపోతుంది. అంటే అది ఒక్కటే కాదు, కానీ మనసు అంచేత త్వరగా వీర్యం స్ఖలనం అవ్వకుండా ఉండాలంటే మనసుని కంట్రోల్ చేసుకోవాలి. మన థాట్ ప్రాసెస్లో ఒక సెక్షువల్గా ఎక్సైట్ అవ్వడం అనేది తక్కువ ఉన్నట్లయితే అంటే కంట్రోల్ చేసుకోవాలి. చేసినట్లయితే అప్పుడు త్వరగా వీర్యం పడకుండా అవుతుంది. డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి,
నాకు ఇంకా పెళ్లి కాలేదు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇద్దరం శారీరకంగా దగ్గరై పరస్పరం ప్రేరేపించుకుంటూ ఎంతో థ్రిల్ పొందుతాము. సెక్స్లో మాత్రం పాల్గొనడం లేదు. అతనికి ఒంటి మీద అక్కడక్కడ చింతగింజలంత గెడ్డలున్నాయి. అతనికి ఇంతకు ముందే ఎవరితోనైనా కాంటాక్ట్స్ ఉన్నాయేమోనని సందేహం వచ్చింది. నా మనసులో మాట అడిగేశాను. ఏ కాంటాక్ట్స్ లేవన్నాడు. సెక్సువల్ కాంటాక్ట్ లేకుండా కూడా ఇలాంటి గడ్డలు వస్తాయా చెప్పండి అంటూ అడుగుతున్నారు. ఈ గడ్డలు సెక్షువల్ కాంటాక్ట్ సంబంధం లేదండి. ఇవి కేవలం 2 రకాలు ఉంటాయండి. న్యూరోఫైబ్రోమాస్ అని ఒకటి ఉంటుంది, రెండోది లైపోమాస్, కొవ్వు గడ్డలు. చిన్న చిన్న లైపోమాస్ అంటమాట. ఒంటి మీద అక్కడక్కడ కొవ్వు ఉంటుంది, మన శరీరంలో మన చర్మం కింద కొవ్వు ఉంటుంది కదా, అవి చిన్న గడ్డలు. ఆ గడ్డలు ఎంత ఉంటాయి? ఒక్కోసారి పెసగింజ అంత ఉండొచ్చు, శనగింజ అంత ఉండొచ్చు, చింతగింజ అంత ఉండొచ్చు. ఇవి కొవ్వు గడ్డలు కొడుతుంది, శరీరం అంతా అక్కడక్కడ గడ్డలు కొడుతుంటాయి. ఇప్పుడు దాదాపు అందరికీ ఎక్కడో 1-2 ఉంటాయండి, చాలా ఉంటాయి. కొవ్వు గడ్డ కొడుతుంది, గడ్డ అలా ఉంటుంది. అలాగ ఆయన కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అది న్యూరోఫైబ్రోమాస్ అంటాం. వాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటాయి న్యూరోఫైబ్రోమాస్ గట. దాట్ 2 డిఫరెంట్ కండిషన్స్. న్యూరోఫైబ్రోమా అండ్ లైపోమాస్ ఆర్ డిఫరెంట్. అంచేత ఈ బహుశా ఆ బాయ్ ఫ్రెండ్కి లైపోమాస్ అంటే కొవ్వు గడ్డలు కాదు, కొవ్వు గడ్డలు, కానీ ఏమి నష్టం చేయవు. అవి సెక్స్కి దానికి ఏమి సంబంధం లేదు. అంచేత ఆవిడ అతన్ని అనుమానించే పని లేదు, ఏముండదు, దానికి భయపడాల్సిన అవసరం లేదు, ఏమి అవ్వదు. నథింగ్ హ్యాపెన్. సెక్షువల్ డిసీజెస్ కానే కాదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 23 సంవత్సరాలు. హస్తప్రయోగం అలవాటు చాలా ఎక్కువగా ఉంది. నా పురుషాంగం మీద తోలు చాలా ఎక్కువగా ఉంది, లూజ్గా ఉంది. హస్తప్రయోగం వల్లే ఇలా అయిందని అనుకుంటున్నాను. నా చర్మం టైట్ అవ్వాలంటే ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. హస్తప్రయోగం వల్ల అంగం లూజ్ అవ్వడం జరగదు. ఒకటి, అసలు లూజ్ అవ్వడానికి టైట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అసలు టైట్ కూడా లూజ్గానే ఉండాలి. అది దాని గురించి విరేసి పని లేదు. ఆయన మరీ ఎక్కువగా ఉండి ఒకవేళ అది మడతపడిపోయి ఆ సిస్టమ్ బయట రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం సుంతి తీయించుకోవడం అంతే. అంతేగాని లూజ్ అవ్వడం కోసం ప్రత్యేకంగా చేసేది ఏం లేదు, అవసరం లేదు. అంటే అసలు లూజ్గానే ఉండాలి. అసలు ఇలాంటివి వెనక్కి వెళ్ళిపోవాలి, టైట్గా ఉండకూడదు. టైట్గా ఉంటే కొన్ని సార్లు బ్రేక్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చాలా చాలా కాంప్లికేషన్ ఉంటాయి. లూజ్గా ఉండడమే కరెక్ట్. అంచేత అది హస్తప్రయోగం వల్ల మాత్రం చర్మం అలా లూజ్ అయిపోవడం జరగదు. అంటే అది అనుమానం తప్ప అపోహ తప్ప నిజం కాదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 50 సంవత్సరాలు. బహిష్లు పూర్తిగా ఆగిపోయి 5 సంవత్సరాలు అయింది. మేము తరచుగా శృంగారంలో పాల్గొంటున్నాము. ఆ విషయంలో మా ఇద్దరికి ఎటువంటి ఇబ్బంది లేదు. కోరిక బాగానే ఉంది, తృప్తి కూడా చెందుతున్నాము. ఎందుకనో ఇటీవల కాలంలో సెక్స్లో పాల్గొన్న తరువాత లోపల లంగా మీద 1-2 రక్తపు మరకలు ఏర్పడుతున్నాయి. ఆయన నుంచి ఏమైనా రక్తం వస్తుందా అంటే అటువంటిదేమీ కనబడలేదు. ఈ వయసులో కూడా సెక్స్లో పాల్గొంటే ఒళ్ళు వేడి చేయడం ఉంటుందా? రక్తం కనబడడం వేడి లక్షణమేనా అంటూ అడుగుతున్నారు. వేడి అనేది అసలు లేదండి, ఆ మాట మర్చిపోవాలి. అసలు వేడి అనేది లేదు. పోస్ట్ మెనోపాజల్ అంటే ముట్లు ఎండిపోయిన తర్వాత రక్తం వస్తుంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భాశయ ముఖద్వారం దగ్గర క్యాన్సర్ ఉండి ఆ క్యాన్సర్ వల్ల సెక్స్లో పాల్గొన్నప్పుడు స్పాటింగ్లా కనబడుతుంది ఒకటి. రెండోది ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువైపోతుంది మెనోపాజ్ వచ్చిన తర్వాత. అంటే శాస్త్ర ముట్లు ఎండిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు ఈ యోని మార్గం లోపల పొరలో పలచనైపోయి సెక్స్లో పాల్గొన్నప్పుడు అది ఆ పలచని చర్మం బ్రేక్ అయ్యి బ్లడ్ వస్తుంది. వెజినైటిస్ అంటాం. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల బ్రేక్ అవడం వల్ల రక్తం రావడానికి అవకాశం ఉంది. అది రెండింటిలో ఏదో రోజు అంటే తప్పనిసరిగా డాక్టర్ చూపించుకోవాలి. ఎప్పుడైనా ఏ స్త్రీ అయినా సరే మెనోపాజ్ అంటే శాశ్వతంగా బహిష్లో ఆగిపోయిన తర్వాత స్పాటింగ్ కనబడుతుంటే డాక్టర్ చూపించి తీరాలి. ఎందుకని ఏమైనా క్యాన్సర్ ఏమో మొదటిసారి చేసుకుంటే హాయిగా తగ్గిపోతుంది, లేదా విజయనాలో ఏమైనా బ్రేక్ అవుతుందేమో దానివల్ల వస్తుంది. చాలామంది లేడీస్ ఏమిటంటే వేడి చేసింది, నేను పచ్చడి తిన్నాను, ఈ మధ్య ఎక్కువ కారం తింటున్నాను, పచ్చళ్ళు తింటాను, ఆకుకూర ఎక్కువ తింటున్నాను, అందువల్ల వేడి చేసి వస్తుంది అనుకుని అలా తస్సారం చేసేస్తారు. చేసేగల ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ పెరిగిపోతూ ఉంటుంది జబ్బు. అంచేత ఆ పని చేయొద్దు. వెంటనే డాక్టర్ చూపించుకుని దాని ప్రకారంగా ఏం చేసినా ఆ తగిన చికిత్స పొందేది. డాక్టర్ గారు, పెళ్లి చేసుకునే ముందు కౌన్సిలింగ్ పొందితే ఏవైనా లాభాలు ఉంటాయా? తప్పకుండా ఉందండి కౌన్సిలింగ్.
అసలు ఆల్మోస్ట్ ఆల్ దాన్ని అడిగితే అందరూ ఆడవాళ్ళు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, పెళ్ళికి ముందు కౌన్సిలింగ్ పొందడం అవసరం. కౌన్సిలింగ్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఏం లేదండి. ఏంటంటే ముందు సెక్స్ గురించి వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉందో తెలియాలి. చాలామంది మగవాళ్ళు ఏమనుకుంటారంటే ఆడవాళ్ళకి యోని దగ్గర 2 రంధ్రాలు ఉంటాయి, పొరపాట ఒక రంధ్రం ఇంకో రంధ్రం పురుషాంగం పెడితే చాలా సీరియస్ అయిపోతుంది అనుకుంటారు. అసలు అంటే ఏ మాత్రం స్త్రీ జన్య అనేది అవగాహన లేదు. ఇలాగే రకరకాల అనుమానాలు, అపోహలు అంచేత ఫస్ట్ తెలిసి వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ అంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత ఉంది వాళ్ళకి, అంటే వాళ్ళకి జన్నేంద్రియాలకు సంబంధించిన విజ్ఞానం ఎలా ఉంది, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ వాళ్ళ జన్నేంద్రియాలు ఎలా ఉన్నాయి, ఏంటి అసలు సెక్స్ విషయంలో ఏది పాత్ర ఏమిటి, ఎలా చేయాలి అన్నది. దాంట్లో అలాగే సెక్స్లో ప్రేరణ పొందాలంటే ఏం చేయాలి, సెక్స్లో ప్రేరణ ఎందుకు కలుగుతుంది, ఎలా కలుగుతుంది, దానికి ఏం చేయాలి అంటే ఫోర్ ప్లే అనే బాధ్యత. అది ఆడవాళ్ళు అనుకోండి క్రైటోస్ రోల్ ఎంతో ఉంటుంది, అలాగే జీ స్పాట్ రోల్ చాలా ఉంటుంది, ముద్దులు కోగిలింతలు అవసరం ఎంత ఉంటుంది, ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్. అసలు ఏం తెలియదు వాళ్ళకి, ఏంటో అసలు అంత గందరం. ఇంకా పైగా అనుకుంటారు వాళ్ళకి లేని భయాలు ఉంటాయి. మా ఆడపిల్ల అయితే నేను మొదటికెళ్ళి కూడా చాలా నొప్పి వస్తుంది, రక్తం కారిపోతుంది, ఏదో చిరిగిపోతుంది, హైబన్ గట్టిగా ఉంటుంది అనుకుంటారు. అవన్నీ అపోహలే. మగవాడు ఉంటాడు, వాడికి హస్తవేగ అనుమానం, అంగ పెరవని అనుమానం, ఇవన్నీ అనుమానాలే. ఈ అనుమానాలతో వాడు హస్బెండ్ చేస్తున్నాడు అనుకోండి, నేను హస్బెండ్ చేశాను అదే సెక్స్ పనికిరానేమో, సెక్స్లో అంత ఎఫెక్ట్గా చేయలేనేమో, చేయకపోతే దాన్ని తక్కువ అంచనా ఇస్తుందేమో, ఇలాంటి అనుమానాలు భయాలు ఎప్పుడైతే సెక్స్లో పాల్గొని ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అయిపోయింది నేను హస్బెండ్ చేసాం కనుక నేను ఇంపార్టెంట్గా మారిపోయాను అనుకుంటాడు. అంచేత ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే పెళ్లికి ముందు చేసే కౌన్సిలింగ్లో వాళ్ళ యొక్క జన్నేంద్రియాలకు సంబంధించిన నాలెడ్జ్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకైనా అపోహలు తొలగించడం జరుగుతుంది. అలాగే సరిగ్గా సెక్స్లో ఎలా పాల్గొవాలో చెప్పడం జరుగుతుంటుంది. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఇద్దరి మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి అది చెప్పాలి. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ అమలుపరచాలంటే ఏ రంగు మెథడ్స్ ఆ ఫ్యామిలీ ప్లానింగ్ కరెక్ట్గా చెప్పాలి. వాళ్ళ కండోమ్ పడితే కండోమ్ ఎలా వాడాలో అనే కండోమ్ సరిగ్గా అవగాహన కలిగించాలి. ఇవన్నీ సరిగ్గా చెప్తే చక్కగా వాళ్ళు మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తారండి. లేకపోతే అనుక్షణం అనుమానం, భయం, కంగారు, గాబరా, వాళ్ళ దాంతో అజ్ఞానం ఇవన్నీ కలిసి అంత గందరగోళంగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి మాత్రం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరం. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఆడపిల్లైనా మగపిల్లైనా. మీకు ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు, పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తారు కొద్దిగా, కానీ ఒక డాక్టర్ చెప్పినదిగా ఇంత స్పష్టంగా క్లియర్గా క్లారిటీ ఇచ్చి చెప్పడం ఉండదు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు పెళ్లి చేసుకోబోతున్నాం, ఇద్దరు వెళితే వెల్ అండ్ గుడ్, అమ్మాయి అబ్బాయి ఇద్దరు వెళితే కాదు, కనీసం అబ్బాయితో అబ్బాయి అమ్మాయి అబ్బాయి వెళ్ళి డాక్టర్ని నేను పెళ్లి చేసుకోనుకున్నాను డాక్టర్ గారు మీరు నాకు సలహా ఇస్తారు అని అడుగుతాడు. అడిగితే డాక్టర్ గారు అప్పుడు వాడు నాలెడ్జ్ గురించి ఎంత నాలెడ్జ్ తెలుసుకుంటారు, వాడు అపోలు తెలుసుకుంటారు, వాడు చేయాల్సింది చెప్తారు. చక్కగా వాడు హాయిగా మొదటి రాత్రి, వాడు మల్లెల రాత్రి, వసంత రాత్రి, మధురమైన రాత్రిగా బలుచుకుంటారు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు పెళ్ళై సంవత్సరం అవుతోంది, ఇంకా గర్భం రాలేదు, నాకు నెలసర్లు అస్తవ్యస్తంగా ఉంటాయి, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోతే సంతానం కలగదా, తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. పీరియడ్స్ సక్రమంగా రాకపోతే సంతానం లేదండి, కానీ పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంటే వాళ్ళలో ఇర్రెగ్యులర్ సరిగ్గా ఉంటాయి. అలాంటి వాళ్ళు కొంతమందికి అన్నం విడుదల ఉండదు. పీసీఓఎస్ ఉన్నంత మాత్రాన దీన్ని పీసీఓడిని కూడా అంటారు. పీసీఓఎస్ ఉన్నంత మాత్రాన అన్నం విడుదల ఉండదు అనుకోవడం, పిల్లలు పుట్టడం కూడా తప్పు. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వాళ్ళలో మాత్రం కొంతమందికి అన్నం విడుదల ఉంటుంది, కొంతమందికి ఉండదు. అన్నం విడుదల అయితే ప్రెగ్నెన్సీ, అలాగే అన్నం విడుదల ప్రతి నెల కరెక్ట్గా ఉండదు, అలాంటి రాదు. అంతేగాని ప్రెగ్నెన్సీ రాదని అనుకోవడానికి వెళ్ళలేదు. ఇరెగ్యులర్గా మెన్స్ వచ్చిన మాత్రాన్ని ప్రెగ్నెన్సీ రాదు. కొంతమందికి 3 నెలలకి 4 నెలలకి మెన్సెస్ వస్తుంది, వాళ్ళకి కడుపు వచ్చేస్తుంటుంది, అన్నం విడుదల అవుతూనే ఉంటుంది. కానీ ఇరెగ్యులర్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇలాంటి వాళ్ళంటే కొద్దిగా మందులు వాడుకొని చక్కగా దాన్ని కరెక్ట్ చేసుకుంటే సైకిల్స్ అంటే నెల నెల మెన్స్ వచ్చి చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అంటే అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూపించుకొని కరెక్ట్గా మెన్సెస్ వచ్చేట్లకు మందులు వాడుకునేట్లయితే అంత బాగుంటుంది. ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే అసలు వాళ్ళల్లో అన్నం విడుదల ఉంటుందా లేదా, ఎలా ఉంది, పీసీఓఎస్ ప్రాబ్లం ఉందా, హార్మోన్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏం చేయాలి, దాని ప్రకారం చేసుకుని హాయిగా ఉంటుంది. అంతేగాని ఇరెగ్యులర్గా మెన్స్ వచ్చి మాత్రం ఇంకా ప్రెగ్నెన్సీ రాదు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. ఇరెగ్యులర్గా కరెక్ట్గా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది.
డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 53 సంవత్సరాలు. ఇటీవల కొంతకాలంగా మా వారికి సెక్స్ పై ఆసక్తి పెరిగింది. నాకు సెక్స్లో పాల్గొనాలనే ఆసక్తి అంతగా లేదు. దాంతో మా వారికి నాకు చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. ఇతర విషయాల్లో ఆయన చాలా మంచివారు. ఆయన్ను తృప్తిపరచడానికి నేనేం చేయాలో పాలుపోవడం లేదు. నాకు సెక్స్లో ఇంట్రెస్ట్ కలగడానికి ఏమైనా మందులున్నాయా? మీరే పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు. ఆవిడ సెక్స్లో ఆసక్తి తగ్గిపోవడానికి కారణం ఏంటి? కారణం చూడాలి మనం. ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చిందా? ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయినా అలా అవ్వచ్చు, ప్రోలాక్టిన్ హార్మోన్ పెరిగినా అలా జరగచ్చు, థైరాయిడ్ లోపం ఉన్న హైపోథైరాయిడ్, అంతా థైరాయిడ్ ఉంటారు. నాకైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా అంటే హైపోథైరాయిడ్ అంటే తక్కువ థైరాయిడ్ ఉన్నా జరగచ్చు. లేదా శరీరంలో ఈ డోపమైన్ లాంటివి, ఆక్సిటోసిన్ లాంటివన్నీ కూడా సరిగ్గా లేకపోతే కూడా ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది లేడీస్కి ఏమీ సెక్స్లో ఇంట్రెస్ట్ లేని ఉంటారు. ఫిజిటీ, అది మనస్తత్వం, వాళ్ళ మానసిక స్థితి అలా ఉంటుంది. ఏమిటి, హార్మోన్ పరంగా ఉందా, న్యూరో ట్రాన్స్ఫర్స్ పరంగా ఉందా, సైకలాజికల్గా ఉందా చూసి చేయాలి. ఇప్పుడు ఈ విషయంలో కొద్దిగా సరిగ్గా టెస్టులు చేసి చూసి కొద్దిగా కౌన్సిలింగ్ చేస్తే, అవసరమైతే మందులు వాడితే నార్మల్ అయిపోతారు. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. లేని అనవసరంగా ప్రాబ్లం ఎక్కువ చేసుకోవడం, మ్యారిటల్ ప్రాబ్లంని, రిలేషన్షిప్ ప్రాబ్లంని లేనిపోయిన ఇబ్బందులు ఇచ్చిపెట్టుకోవడం తప్ప ఇంకే కాదు. వీటిని ముందే చూపించుకుంటే చాలా హాయిగా ఉంటుంది. డాక్టర్ చూపించి దానికి తగినట్టుగా అవసరమైతే మందులు, అవసరమైతే సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తే ఇట్ విల్ బి ఆల్ రైట్. ఇది ఇవాల్టి సుఖ జీవనం కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.